హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య అఫీషియల్. ఈరోజు నేను మా ఇంట్లో ఫస్ట్ టైం మిక్చర్ ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంది. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూసేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఫస్ట్ అయితే ఒక కప్పు పిండి తీసుకున్నానండి. అది బాగా జల్లించుకున్నాను. ఓన్లీ 1 కప్పే చేశానండి మిక్చర్. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో అని. తర్వాతకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, చిటికెడు వేసేసి ఏ కప్తో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్పు వాటర్ తీసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఉండలు లేకుండా అయితే పిండిని బాగా కలిపేసుకున్నాను. మిక్చర్ అనేది ఇలా ఉందండి. తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ ఒక వాయ వేసేసానండి. ఇది సెకండ్. మీరు చూస్తున్నారు కదా, ఆ గరిటెతో కొద్దిగా వేసేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అవుతేనే ఆ బూందీ అనేది మనకి మంచిగా పొంగుతూ వస్తుందండి. లేదంటే అది అలా పొంగదు, మెత్తగా ఉండిపోతుంది. ఇప్పుడు కరివేపాకు, పల్లీలు, వెల్లుల్లిపాయలు ఫ్రై చేసేసుకుని ఆ బూందీలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, ధనియా పౌడర్, కారం, ఈ 3 కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవడమే. అంతా కలిసేలా ఒక బాక్స్లో వేసుకొని అయినా మూత పెట్టేసి ఇలా కిందికి మీదికి అనేస్తే సరిపోతుందండి. లేదంటే ఇలా స్పూన్తో అయినా కూడా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి మామూలుగా ఇలా కలిపేసుకున్నాను. కలిసిపోయింది. అంతే అండి, మిక్చర్ రెడీ అయిపోయింది. క్రిస్పీగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్